హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఉగాది అయితే వస్తుంది కదా! ఈ ఉగాది రోజున గ్రామ దేవతలకి నైవేద్యంగా బెల్లం బూరెలవి పెడుతుంటారు. ఆ బెల్లం బూరెలు ఎలా ఏంటన్నది చూపిస్తానండి. కొంతమందికి ఈ బెల్లం బూరెలు పూర్ణం తయారు చేయడం రాదు. అటువంటి వారు పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! అటువంటి వారి కోసం ఈ పూర్ణం అన్నది ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈ గ్లాస్ ఉంది కదా! ఈ గ్లాస్‌తో ఒక గ్లాసు పచ్చెనపప్పు, గ్లాస్ మినపప్పు తీసుకొని చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇది మినిమమ్ ఒక 2 గంటలన్నా నానాలండి. నానిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చెనపప్పు ఉంది కదా! ఇందులోకి ఏ గ్లాస్ అయితే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే 4 యాలక్కాయలు ఇలాగా చీల్చేసి ఇందులో వేసేసుకోవచ్చు. పొడి చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. ఈలోగా మనం బెల్లం అయితే తురుముకుందాం. నేనైతే కేజీ బెల్లం అయితే తీసుకున్నా. దీన్ని హాఫ్ అయితే చేస్తున్నాను. అంటే అర కేజీ బెల్లం అవుతుంది. మనం గ్లాస్‌తో కొలుచుకున్నా కూడా అది ఒక గ్లాస్ బెల్లం అయితే అవుతుంది. చక్కగా ఇలా మొత్తం తురిమేసుకుంటే హాఫ్ సరిపోతుందండి. ఎక్కువ తక్కువ లేకుండా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టెన్షన్ కూడా లేకుండా. ఇప్పుడైతే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ ఆపేసుకొని అది చల్లారేలోపు మనం ఈ బెల్లాన్ని అయితే కరగబెట్టేసుకుందాం. చూడండి గ్లాస్‌తో కూడా కొలిచాను. ఈ గ్లాసు కరెక్ట్‌గా సరిపోతుంది. పాకం ఎక్కువ తక్కువ లేకుండా సరిపోద్ది. అలాగే కాస్త వాటర్ అయితే పోసుకొని దీన్ని కొంచెం కరగబెట్టేద్దాం. ఎందుకు కరగబెడుతున్నానంటే ఇసుక మన తలకలుంటే మనకి కొంచెం వడకట్టుకోవడానికి బాగుంటుంది. ఈ బెల్లం కరిగేలోపు మనం మినపప్పు అయితే ఆడేసుకుందాం. మిక్సీలో చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి. అలాగే బెల్లం కూడా ఇలా కరిగితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. పిండి చూసారా మిక్సీలో ఆడినా కూడా ఎంత స్మూత్‌గా ఉందో. ఈ షేప్‌లో మనం మిక్సీ ఆడుకుంటే సరిపోద్ది. అలాగే నేనైతే బియ్యం పోయట్లేదండి. నేను వరిపిండితో చేస్తున్నాను. కొంతమంది బియ్యం డైరెక్ట్‌గా వేసేస్తారు. నేను అలా కాకుండా వరిపిండి వేస్తున్నాను. అలాగే కాస్త సాల్టు, కాస్త షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఇది వేయడం వల్ల ఏంటంటే బూరి పై భాగం కూడా చక్కగా గోల్డెన్ కలర్‌లో వస్తుంది షుగర్ వేయడం వల్ల. ఈ పిండి కూడా మినిమమ్ ఒక్క గంటన్నా నానాలండి. మారితే బూర్లన్నది మంచి షేప్‌లో వస్తాయి. చూసారా? పప్పయితే ఒక్క చుక్క నీరు కూడా లేకుండా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. దీన్ని మిక్సీ కూడా పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా గరిటెతో తిప్పుకుంటే మాత్రం సరిపోతుంది. అలాగే బెల్లం పాకం కూడా కాస్త వడకట్టేసేసుకొని ఈ మనం కుక్ చేసుకున్న ఈ పచ్చెనపప్పులోనైతే చక్కగా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పుకొని మళ్ళొక్కసారి దీన్ని మొత్తం మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసి తిప్పుతూ ఉందామండి. ఇది పాకం అవ్వాలి కదా! ఇలా తిప్పడం వల్ల ఏంటంటే అడుగంటుకోకుండా ఉంటుంది. దీన్ని ఒక 2 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఈ పాకం అన్నది మొత్తం దగ్గరికి అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. కాస్త ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం శ్రద్ధతో చేయండి. లేదంటే తక్కువ పాడులో కూడా తీసుకోండి మీరు చిన్నగా. ఈజీగా వచ్చేస్తది. చూసారా? పాకం అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఒక ప్లేట్‌లోకి తీసుకొని మొత్తం చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పాకంతో చేసింది కదా! కాస్త వేడిగున్నా సరే చెయ్యి కాలే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా ఇది మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్నగా తీసుకొని చక్కగా ఉండలైతే చేసుకోవాలి. ఉండల సైజ్ అన్నది అది మన ఇష్టము. చిన్నగైనా చేసుకోవచ్చు. లేదా మనకు నచ్చిన షేపులో ఇలా చుట్టుకొని మొత్తం ఉండలన్నీ ఒక్కసారే చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా పూర్ణాలైతే చక్కగా చుట్టేసుకొని ఒక బాల్ షేప్‌లో పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న కొలతల ప్రకారం అయితే ఒక 20, 30 వచ్చినాయండి. అంటే నేను మీడియం కరెక్ట్‌గా పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజులో చుట్టాను. అలాగే ఒక అర కేజీ ఆయిలు ఒక బౌల్‌లో పోసేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బూరంతా మునగాలి కదా! అలాగే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మినపప్పు, అందులో కాస్త బేకింగ్ సోడా వేసుకుంటే బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే బూర అన్నది రౌండ్ షేప్‌గా వస్తుందండి. పైన స్మూత్‌గా ఉంటుంది బూరు కూడా. చాలా సాఫ్ట్‌గా.
ఇలా ఒక్కసారి 4, 5 వేసేసుకుని సింపుల్‌గా చేయితో పని లేకుండా గరిటెతో కూడా మనం బూరెలు వేసేసుకోవచ్చు. ఇలాగ అందులో వేసేసాక ఇలా గరిటెతో తీసుకుంటే మన చేతికి కూడా ఆయిల్ అయ్యే అవకాశమే ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. చెయ్యి కాలుతుంది అని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఆయిల్ చేతికి అంటకుండా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత గోల్డెన్ కలర్‌లో వచ్చినాయో? పైన షేప్ కూడా స్మూత్‌గా కనిపిస్తుంది. ఇది షుగర్ వేయడం వల్ల ఈ కలర్ అన్నది వస్తుందండి. అంతేనండి. ఇలా చేసుకుంటే మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన టేస్టీ బూరెలైతే చాలా సింపుల్‌గా ఈజీగా అయిపోతాయి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి బూరెలంటే ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. చాలా ఈజీ టేస్టీ బూరెలు అన్నది మనం సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. పూర్ణం కూడా సపరేట్‌గా బూరెలు కూడా సపరేట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! ఉంటానండి.